ఎవరు అని మొదలు పెట్టామే, దాని మీదే మనం ఇంకా ధ్యానిస్తున్నాం. అయితే దీనిలో మనం ధ్యానించే అంశం ఏంటండి? నీతి అనే అంశం మీద మనము ధ్యానం చేస్తున్నాం. ఏమన్నాము? నీతి అనేది ఒక స్థితి. నీతి అనేది ఒక భావన కాదు, అదొక స్థితి. ఇది ఎటువంటి స్థితి అండి? మనము ఏలి పరిపాలించి మనము మన లోకాన్ని, ప్రతిదాన్ని, మన చుట్టూన్న దాన్ని మన ఆధ్వర్యంలో ఉంచుకునేటువంటి స్థితి ఇది. అయితే ఈ నీతి అనే స్థితి నన్ను ఎక్కడ ఉంచుతుంది? సాతాను, అనారోగ్యము, పేదరికము, మరణము, ఈ లౌకిక సిస్టమ్ అంటే విధానానికి పైగా ఉంచుతుంది. హల్లెలూయా. నేను యేసు ప్రభులో ఐ యామ్ ఇన్ క్రైస్ట్, సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. అంటే యేసు ప్రభువుతో ఎక్కడ కూర్చొని ఉన్నానండి? నేను పరలోక రాజ్యంలో ఉన్నాను. ఈ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడండి? అన్నిటికంటే పైన ఉన్నాడు. ఏ నామమైనా అది ఆయన కాలు కింద ఉన్నటువంటిది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూసి ఉన్నాం. కాబట్టి ఈ నీతి అనే స్థితి మనల్ని ఎక్కడ పెడుతుందండి? అన్నిటి మీద. ఏ సాతాను కూడా దేవుని నమ్మిన బిడ్డ కంటే వాని మీద అధికారం లేదు. ఏ సాతానికి కూడా. ఏ సాతాను శక్తి కానీ, మరణము కానీ, రోగము కానీ, పేదరికము కానీ ఒక దేవుని బిడ్డ మీద అధికారము చలాయించడానికి వీలు లేదు. మనల్ని వాటి మీద అధికార స్థితిలో ఉంచేదే ఆ స్థితినే మనం ఏమన్నాము? నీతి అనే స్థితి. హల్లెలూయా చెప్పండి. అయితే మనం ఇంకోటి ఏం నేర్చుకున్నామంటే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంగా ఈ యొక్క స్థితిని మనము మన మంచి క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా మనము సంపాదించుకొనలేము. కానీ ఇది ఒక బహుమతిగా, వరముగా మనము దేవుని నుంచి పొందేది. రోమీలకు రాసిన పత్రిక 5:17 ఒక్కసారి త్వరగా చదువునాయన. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు, నీతి అనేది దానముగా పొందువారు జీవము గలవారై క్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. క్రీస్తు అను వాని ద్వారా మీరు ఏలుదురు. అందరు చెప్పండి, ఏలుదురు. చూసారా? దేవుడు ఈ స్థితి ఎందుకు ఇస్తున్నాడండి మనకి? ఏలడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏమన్నాం? పరిశుద్ధత ద్వారా, మంచి క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా మనం ఈ స్థితిని సంపాదించుకొనలేము. అంటే మనం మంచి క్రియలు చేయకూడదా? అయితే వ్యర్థమా మంచి క్రియలు చేయడము? మనం ఉట్టి నేను నీతిని, దేవుని నీతిని, నేను యేసు ప్రభు యందు నేను దేవుని నీతిని అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చా? అసలు ఈ నీతికి మంచి క్రియలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎలా బ్రతకాలి ఒక దేవుని బిడ్డ అన్నవాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువగా మనం నీతి గురించి మాట్లాడి మనము ఈ సత్క్రియల అవసరము లేదు నీతి స్థితికి రావడానికి అని చెప్తే ఒక్కోసారి ఎటువంటి అవగాహన వస్తుందంటే, కొద్ది మందికి నేను మంచి కార్యాలు చేసే అవసరం లేదు, నేను ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, బ్రతికి నేను చెప్పాల్సిందంతా ఏంటి, నేను చేయాల్సింది నేను నీతిని అని చెప్తే అంతా బాగు ఉంటుంది అని అటువంటి అవగాహన రావడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి తప్పుడు అవగాహన రాకుండా ఉండడానికి వాక్యం ఏం బోధిస్తుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధ జీవితము, సత్క్రియల ద్వారా నువ్వు నీతి అనే స్థితికి రాలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు నీతి అనే స్థితిని దేవుడి ఇచ్చిన దాన్ని వరముగా నీవు పొంది ఆ స్థితిలో నువ్వు స్థిరపరచబడతావో, ఆ స్థితిలో నిలవడానికి నువ్వు పరిశుద్ధ జీవితము జీవించాలి. ఆమేన్. అంటే పరిశుద్ధ జీవితం లేకుండా నువ్వు నీతి అనే స్థితిని మెయింటైన్ చేయలేవు, అక్కడే ఉండలేవు, కొనసాగించలేవు. కాబట్టి నీతి ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినటువంటి బ్రతుకు మనం బ్రతకలేము. దేవుని వాక్యానుసారముగా, దేవునికి ఇష్టానుసారమైన జీవితము జీవించినప్పుడే మనం ఆ స్థితిలో మనము కొనసాగించగలము. ఆమేన్. కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని కట్టడలు ఉంటాయి. దాని ప్రకారంగా జీవించినప్పుడే మనము ఆ స్థితిలో మనము ఉండగలం. ఆమేన్. ఓకే, ఇప్పుడు చూడండి, సత్కార్యముల ద్వారా మనము నీతిని పొందలేము, కానీ నీతిమంతులు సత్కార్యాలు చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతులు మంచి క్రియలు జరిపిస్తారు.
తీతు 3:8. ఈ మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలండి? సత్క్రియలు చేయుట యందు మనసు ఉంచాలి. మనసు అంటే చూసారా ఏమంటున్నాడు? నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని యొక్క నీతిని అని చెప్పు వాడు ఏం చేయాలని? సత్క్రియలు చేయడానికి మనసు ఉంచాలి. అంటే దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏమి కోరుతున్నాడు మన నుంచి అంటే, మనము ఎప్పుడైతే నీతిమంతులుగా ఎంచబడతామో, ఏలే స్థితిలో ఉంచుతామో దేవుడు, అప్పుడు ఎందుకు ఉంచుతున్నాడు? ఇతరులకు మేలు చేస్తూ ఇతరులను ఆశీర్వదించే స్థితిలోకి ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని ఉంచాడు. ఎక్కడైనా సరే, ఏ రాజ్యంలో అయినా సరే, ఎప్పుడైనా ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, ఆ నాయకుడు తన ప్రణాళికల ద్వారా, తన ప్రోగ్రామ్స్ ద్వారా, స్కీమ్స్ ద్వారా అనేక జనాలకి మరి మేలు జరిగేటువంటి ప్రోగ్రాంలు, స్కీమ్లు, నియమాలు అవన్నీ జరిపించినప్పుడు జనము ఆయన్ని ప్రేమిస్తారా, దూషిస్తారా? చెప్పండి. ప్రేమిస్తారు. ఎందుకు? వారికి మేలు చేస్తున్నాడు అంటే. గమనించండి, ఆయనకి ఇవ్వబడిన అధికార స్థితిని ఏ విధంగా వాడుతున్నాడు? స్వయలాభము కొరకు కాదు, కానీ ఈ స్థితి నుంచి ఆయనకి వీలైనంత మట్టుకు ఆయన స్తోమతకు తగ్గట్టు ఆయన ఏం చేస్తున్నాడు? అనేక మందికి మేలు చేకూరుస్తున్నాడు. ఆమె చెప్పండి. అవునా? ఇది మనం మర్చిపోకూడదు. దేవుడు మన నీతి అనే స్థితిలో ఎందుకు పెడుతున్నాడు? అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండడానికి, మంచి కార్యములు జరిగించాలి. దేవుని నమ్మినటువంటి బిడ్డలు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండి అనేకుల్ని ఆశీర్వదించాలి. దేని ద్వారా? సత్క్రియలు చేయటం ద్వారా. ఆమేన్. అర్థమవుతుంది కదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని, దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు మన పట్ల ఉంచినటువంటి సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నాము. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డ వారం. అవునా కాదా? అవునా కాదా? మనము తిరిగి జన్మించామంటే మనము దేవుడు యేసు ప్రభువులో, మనము యేసు క్రీస్తులో సృష్టించబడ్డాము. అయితే దేని కొరకు? ఏమన్నాడు? సత్క్రియలు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి. దేవుడు ముందుగా స్థిరపరిచి ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు చేయుటకై. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభువును గమనించండి. అధికార స్థితిలో వచ్చాడు. దేవుని కుమారుడిగా వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అపోస్తుల కార్యం 10:38 ఏం రాయబడిందండి? దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మతో నింపాడు. దేనికి? ఇరుకులో, ఇబ్బందిలో, కష్టములో ఉన్నటువంటి వారికి విడుదల చేయడానికి ఆయన ఏం చేశాడు? తన అధికారాన్ని వాడాడు. హల్లెలూయా. ఈ అధికార స్థితి, నీతి అనే అధికార స్థితి, మనం ఏదో మన సెల్ఫిష్ రీజన్స్ కొరకు కాక, స్వార్థపరముగా కాక, మన మేలు కొరకు కాక, అనేకులకి దీవెనకరంగా ఉండడానికి ఈ స్థితిని మనము వాడడానికే దేవుడు మనల్ని ఈ స్థితిలో పెడుతున్నాడు. ఈ స్థితిని బట్టే దేవుడు ఏం కోరుతున్నాడు? మనము దేవుని రాజ్యాన్ని స్థిరపరచాలి. ఎక్కడ? మనుషుల యొక్క జీవితాల్లో, మనుషుల యొక్క హృదయాల్లో. హల్లెలూయా. మనము ఎదుర్కొన్నటువంటి కష్టాలని జయించడానికి, మనము ఎదుర్కొనే సవాళ్ళని జయించడానికి, మనం ఎదుర్కొనే సమస్యలను కాక తుఫానుని ఎదుర్కోవడానికి, వాటిని జయించడానికే కాక, మన పరిస్థితుల మీద మనము ఆధ్వర్యము తీసుకోవడమే కాక, ఇతరులకు సహాయకరంగా ఉంటూ వారి జీవితాల్లో మంచి క్రియలు చేయడానికే దేవుడు మనల్ని స్థితిలో ఉంచాడు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఇంకో వచనం చూద్దాం. 1 తిమోతి 6:17-18. ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు అంటే ఇక్కడ ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. దేవుడు మనము సుఖముగా అనుభవించడానికి దేవుడు ధనాన్ని ఇస్తున్నాడు. కానీ మన నమ్మకము, మన విశ్వాసం ఆ ధనం మీద ఉంచక, గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు విను,
ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించుము. ఎవరి మీద ఉంచాలని మన నమ్మకము? ఈ ధనం మీద కాదు, కానీ దేవుని మీద. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గల వారును. ఏం చేయాలండి? వారు మేలు చేయుచు సత్క్రియలు చేయాలి. ఔదార్యం గల వారును, అంటే ఇచ్చే మనసు ఉండాలి. మనసే కాక ఇవ్వాలి కూడా. చూసారా, ప్రతి వచనం మనం చూసినటువంటి ప్రతి వచనం కూడా ఏం చెప్తుందంటే ఈ వాక్యంలో, నీతి అని ఎంచబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డ. దేవుని బిడ్డ అయిన ప్రతి వ్యక్తి కూడా తన నమ్మకము ఈ ధనం మీద కాక దేవుని మీద ఉంచి, మనము ఎందుకు ఈ స్థితిలో ఉన్నాము ఉంచాడు దేవుడు అనేది మర్చిపోకుండా, మన ఆశీర్వాద కొరకే కాక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఉంచాడని చెప్పి తెలుసుకొని మనం ఏం చేయాలి? మంచి క్రియలు జరిగించాలి. ఆమెను చెప్పండి. బ్రదర్ అమిత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి సహోదరు మరి కొన్ని నెలలుగా మన సంఘానికి వస్తున్నారు. తన మరి చాలా రోజులుగా కూడా మరి డస్ట్ ఎలర్జీ అంటే దుమ్ములో గాని ధూళిలో గాని తన వెళ్ళవలసి వస్తే వెంటనే మరి తనకి తుమ్ములు రావడము, ఆ సమయంలో ఊపిరి కూడా పీల్చుకునేటువంటి స్థితిని కలిగి ఉన్నట్టుగా చెప్తున్నారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడికేషన్ ఇచ్చారు. మరి వారు చెప్పినటువంటి మాట, మరి ఆ దుమ్ముని లేకపోతే ఆ డస్ట్ ఎక్కడైతే ఉందో అది అవాయిడ్ చేయాలి, అక్కడికి మీరు వెళ్ళకూడదు అలాంటి ప్రదేశాలకి అని చెప్పారు. కానీ మన సంఘంలో మరి దేవుని మాట తన కొరకు విడుదల చేయబడినప్పుడు సహోదరుడు విశ్వాసంతో నిలబడి ఆ మాటను పొందుకున్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరిగి మరలా తనకి ఆ స్థితి రాలేదు. మరి మెడికేషన్ కంటిన్యూగా తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు, కానీ ఏ విధమైన మెడికేషన్ లేకుండానే సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుడి కుమారుని దీవించారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఒకటి గమనించండి, ప్రార్థన నిన్ను నీతిమంతునిగా చేయదు. విన్నారా? ప్రార్థన మిమ్మల్ని నీతిమంతులుగా చేయరు, కానీ నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? ప్రార్థన మనల్ని నీతిమంతులుగా చేయదు, కానీ నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు. దశమ భాగం ఇవ్వడము ద్వారా మనం నీతిమంతులు అవ్వము, కానీ నీతిమంతుడు దశమ భాగం ఇస్తాడు. సంఘానికి క్రమము తప్పకుండా వెళ్ళినంత మాత్రాన్ని నీవు నీతిమంతుడు కావు, కానీ నీతిమంతుడు కాబట్టి నువ్వు సంఘానికి క్రమంగా వెళ్తావు. అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. చూడండి, ఈ నీతి క్రియలకు సత్క్రియలకు నీతికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. ఈ యొక్క సత్క్రియల ద్వారా ఏం బయలుపరచబడుతుందంటే, నేను దేవుని కుమారుడే అనే అంశము బయటపడుతుంది. ఇది రుజువు చేస్తుంది నేను దేవుని కుమారుడిని. అందుకే మనం ఇష్టానుసారంగా బ్రతకకూడదు. ఎప్పుడైతే మనము దేవుని నీతి అవుతామో, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం జీవిస్తూ మనం సత్కార్యాలు చేస్తూ ముందుకు సాగాలి. ఈ అంశములో మీకు అపోహ ఉండకూడదని దీని విషయం కొద్దిగా నేను బోధించాను. ఈ నీతి అనే అవగాహన చాలా ప్రాముఖ్యమైంది. ఆ అవేర్నెస్ అంటాం ఇంగ్లీష్లో, ఆ నోయింగ్ అంటాం, తెలుసుకోవడం. ఇప్పుడు మనం ఏం బోధిస్తున్నాను నేను? నీతి అనేది దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు? ఏలడానికి, పరిపాలించడానికి, ఆధ్వర్యంలోకి తెచ్చుకోవడానికి, మరి ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడి స్థితిని మనకిస్తున్నాడు అని బోధిస్తున్నాం. కానీ ఒక సమస్య ఉంది ఇక్కడ. ఏంటి ఆ సమస్య అంటే, ఇది ఉట్టి మన తలలో తెలిసి, మన మనసులోనే తెలిసి, హృదయములో ఇది ప్రత్యక్షతగా, జ్ఞానముగా అవగాహన జరగకపోతే మనము దాన్ని అనుభవించలేము. ఇంకా చెప్తాను, వినండి, జాగ్రత్తగా విన్నట్టయితే మీకు అర్థమవుతుంది. అవగాహన లేకపోతే అనుభవించలేము. యేసుప్రభు అడిగాడు, నేను ఎవరైనా అనుకుంటున్నారండి జనము అంటే? మీరు ఏలియా అన్నారు, ఇర్మియా అన్నారు, లేకపోతే ఇంకో ప్రవక్త అన్నారు. అప్పుడు యేసుప్రభు పేతురు తట్టు తిరిగి, నీవెవరు అనుకుంటున్నావు అన్నాడు. నీవు క్రీస్తు, దేవుని కుమారుడు అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఇది రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, కానీ పరలోకంలో నా తండ్రి నీకు బయలుపరచను అన్నాడు. హల్లెలూయా. ఆ బయలుపరచుట అనేది ఇన్ఫర్మేషన్ కాదు, దాన్ని రెవల్యూషన్ అంటాం, ప్రత్యక్షత అంటాం. ఇన్ఫర్మేషన్ కి రెవల్యూషన్ కి చాలా తేడా ఉంది.
సమాచారము, ప్రత్యక్షత. చూసారా, ఇది మన ఇంద్రియ జ్ఞానము ద్వారా వచ్చేటువంటి అవగాహన కాదు. దేవుడు మనకు మన హృదయంలో అవగాహన ఇచ్చిన తర్వాత అప్పుడు మన మనసు తెలుసుకుంటుంది. సాధారణంగా మనం నేర్చుకునే విధానం ఏంటంటే మన ముందు మన మనసులో తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని అప్పుడు నమ్మడం మొదలెడతాం. కానీ దేవుడు ఏమన్నాడు? నమ్మితే నీవు దాన్ని రుజువు చూస్తావు అన్నాడు. ఆమేన్. అందరూ అంటారు నువ్వు రుజువు చూపించు నేను నమ్ముతాను అంటారు. ఇది సమాచారము ద్వారా వచ్చే జ్ఞానం. దేవుని నుంచి వచ్చే జ్ఞానం ఎటువంటిదంటే నువ్వు ముందు నమ్ముతావు. ఎందుకంటే నీ ఇంద్రియ జ్ఞానాల ద్వారా సంపాదించుకుంది కాదు, దేవుడు ప్రత్యక్షపరిచాడు, బయలుపరిచాడు, నీకు లోపల తెలిసింది. అప్పుడు అది ఏమవుతుంది? నీ మనసులో అది అర్థమై ఓహో ఇలాగా అని నువ్వు గమనిస్తావు. ఎప్పుడైతే మనకి ఈ నీతి అనేది, ఆ అవగాహన, ఆ ప్రత్యక్షత, ఆ తెలుసుకునే తనము అది రాదో అంతవరకు మనం దాన్ని అనుభవించలేం. చూడండి, ఒక ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు మీరు మధ్యరాత్రి వచ్చి మేము లేపాను అనుకోండి, మంచి గాఢ నిద్రలో ఉంటారు. సగం లేస్తారు, సగం ఇంకా నిద్రలో ఉంటారు. అప్పుడు అడుగుతాను 2 రెండ్లు ఎంత అవుతాయి, 2 రెండ్లు ఎంత అన్నాను అనుకోండి, 5 అంటారా? ఎంత మత్తులో ఉన్నా ఏమంటారు? 4 అంటారు. అంటారా అనరా? కాదండి, అప్పుడప్పుడు 4 అప్పుడప్పుడు 7 అంటారా? అనరు. ఎందుకంటే 2 రెండ్లు 4 అని చెప్పి ఇది అబ్సల్యూట్ ట్రూత్ అంటారు దీన్ని. ఖచ్చితం, అది మార్పు చెందనటువంటి సత్యం. అది అంతేనా? అవునా కాదా చెప్పండి. అది అప్పుడప్పుడు మారుతుందా? దేవుని వాక్యము కూడా అప్పుడప్పుడు మారేది కాదు. ఒకసారి దేవుడు మాట్లాడంటే అది నిశ్చయముగా రుజువు పడి అది స్థిరపరచబడ్డది. ఆమేన్. ఆగండి, ఇప్పుడు అది ఆటోమేటిక్గా అయిందా మీకు? 2 రెండ్లు 4 అనేది రాలేదు. ఎప్పుడు ఏమైంది? మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు 2 సార్లు తోమి బట్టి అని చెప్పి కూర్చోబెట్టి నిద్ర వస్తున్న నీళ్లు జల్లి, ఆమేన్, తెలుసు కదా మనందరికి. ఇది కష్టమైనా నేర్చుకోమని చెప్పి మనకి అది బాగా పట్టించారు దాన్ని. అందుకే ఆలోచించకుండానే 4 అంటాం. ఎందుకు? ఆ అవగాహన వచ్చింది. ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఇది అర్థం చేసుకోవడానికి. అటువంటి అవగాహన, అటువంటి అర్థం చేసుకునే స్థితికి రాకపోతే ఈ నీతిని బట్టి మనం అనుభవించలేము. నీతి అనేది ఏంటండి? అధికార స్థితి అన్నాం. నేను ఇంకో ఉదాహరణ చెప్తా, వినండి, మీకు ప్రూవ్ చేస్తాను. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏం రాయబడిందండి? నా నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. అవునా? ఎంతమంది యేసు ప్రభుని నమ్మిన వారు ఉన్నారండి ఇక్కడ? చేతులు ఎత్తండి. నమ్మారా? నమ్ముతున్నారు కదా? సరే, ఈ సూచక్రియల్లో ఒక సూచక్రియ ఏంటండి? మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు. అవునా? సరే, అవునా కాదా? నేనేం మిమ్మల్ని ట్రిక్ చేయటం లే కదా, వాక్యంలో ఉంది, అదే అడుగుతున్నా. సరే, ఇప్పుడు నేను ఒక దయ్యం పట్టినోడిని ఇక్కడ తెస్తాను. ఎంతమంది వచ్చి ఆ దయ్యాన్ని వెళ్ళగొడితే చూద్దాం. 10% ముందుకు వస్తే ఎక్కువ. ఏంటిది గొడవ? ఎక్కడొచ్చింది ఈ సమస్య? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అవగాహన లేకపోతే, సత్యం పట్ల అవగాహన లేకపోతే దృఢ నిశ్చయం ఉండదు. కాన్ఫిడెన్స్ అనేది, దృఢ నిశ్చయత లేకపోతే విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోతే ఏది పనిచేయదు దేవునిలో. ఆమేన్. చూడండి, మనందరము కూడా ఏదో ఒక మతాచారంలో పెంచబడ్డాం. మనందరం కూడా ప్రతి మతంలో కూడా పాపము అనేది ఉంది అనేది అవగాహన ఉంది. అవునా? అవునా కదా? ఆమేన్. పాపం అనేది ఒక కొత్త విషయం కాదు. అందరూ కూడా పాపం గురించి మాట్లాడతారు. అయితే మనకి సబ్ కాన్షియస్ అనేది ఉంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నాయండి, 2. చాలా మట్టుకు ఏమవుద్దో తెలుసా? మన జీవితంలో ఒక రీసెర్చ్ చేసేమన్నారంటే 85% ఆఫ్ మనం చేసే పనులు
మన సబ్ కాన్షియస్ ప్రతిరోజు మనము చేసే పనులు 85% ఆఫ్ దోస్ జాబ్స్, ఆ పనులు మన సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుందంట. అంటే ఉదాహరణ, మీరు కార్ నడిపించడం నేర్చుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ ఆ స్టీరింగ్ ఇరగ్గొట్టేంత గట్టిగా పట్టుకుంటారు. అది ఒక మైండ్లో ఇది ఈ రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా, ముందు రైట్ క్లచ్చా లేకపోతే రైట్ ది బ్రేకా, యాక్సిలరేటర్ నుంచి తీసి ఇక్కడ ఎలా పెట్టాలి, చాలా కష్టంగా అనిపిస్తుంటది, అవునా? నేర్చుకుంటున్నా కొలది ఏమవుద్ది? సులువు అవుతా ఉంటుంది. ఒకరోజు మీరు ఏం చేస్తారు తెలుసా? ఏ స్థితికి వస్తారంటే, ఒక ఏల్తో స్టీరింగ్, ఇంకో చేతిలో సెల్ ఫోను, అవునా కాదా చెప్పండి. ఇంకోటితో మాట్లాడుతుంటారు, ఒక రేడియో వింటుంటారు, ఒకటితో మాట్లాడుతుంటారు, ఒక ఏళ్ళతో స్టీరింగ్ తిప్పుతుంటారు, ఎందుకంటే అడ్డోవడం వస్తే వాడిని తిడుతుంటారు, మళ్ళీ స్టీరింగ్ నడిపించేస్తుంటారు. ఇన్ని విషయాలు ఎలా చేయగలుగుతున్నారు? మరి ఏమైందో తెలుసా? అలవాటు చొప్పున కొన్ని విషయాలు ఏమవుతాయంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్లో స్క్రిప్టింగ్ రిజిస్టర్ అవుతాయి. స్క్రిప్టింగ్ అంటారు దాన్ని. ఆ స్క్రిప్టింగ్ అవుద్ది. ఎప్పుడైతే అది ముద్ర పడుతుందో అదేం చేస్తుంది తెలుసా? సబ్ కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ మైండ్ నుంచి అది తీసేసుకుంటుంది. ఇప్పుడు ఏమవుద్ది? మన కాన్షియస్ మైండ్ ఫ్రీ అవుతుంది. అందుకే నడిపిస్తూ ఉంటాం, మాట్లాడుతుంటే గేర్ షిఫ్ట్ అవుద్ది. ఇప్పుడు గేర్ షిఫ్ట్ చేయాలి కాబట్టి లెఫ్ట్ లెగ్ తీసి క్లచ్ నొక్కాలి, అప్పుడు సెకండ్ నుంచి థర్డ్కి. ఇవన్నీ ఆలోచిస్తామా? ఆటోమేటిక్గా దాని ఏమంటే ఆటోమేటిక్గా. ఈ ఆటోమేటిక్గా ఏం చేస్తున్నామో ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా అవుతున్నాయి. చాలా లోతైన విషయాలు నేర్పిస్తున్నాయి వాళ్ళు మీకు. సంతోషంగా ఉందా? హల్లెలూయా. అయితే వినండి ఏమవుద్దో. మనము అందరం కూడా మతాచారమైనటువంటి కుటుంబాల్లోనే పెరిగాం. మన మతాలన్నీ పాపం గురించి మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏమైందంటే నేను పాపిని అనేటువంటిది స్క్రిప్ట్ అయింది, ముద్రైపడ్డది. అందుకే రక్షించబడ్డ తర్వాత కూడా నేను రక్షించబడ్డ పాపిని అంటాం. ఆ పాపి అనేటువంటి ఆ మాట తీసేయలేము, కష్టం. యేసు ప్రభు ఏమంటున్నాడు? 2 కొరింథీ 5:17 వచనంలో పౌలు రాస్తూ ఏమంటున్నాడు? నీవు గాని తిరిగి జన్మించినట్టయితే నీవు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయినాయి, సమస్తము క్రొత్తవాయన. హల్లెలూయా. కానీ అది మనం చెప్తాము, బట్టాము, నోట్తో చెప్తాము, కానీ ఆ అవగాహన రాలేదు. అందుకే ఇంకా నువ్వు పాపిగానే నువ్వు ఎంచుకుంటున్నావు. మాట్లాడండి. ఎందుకు ఎంచుకుంటున్నావు అంటే ఆ స్క్రిప్టింగ్ మారలేదు. అందుకే ఈ నీతి అనే స్థితికి రావాలంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఆ స్క్రిప్టింగ్ మార్చబడాలి. అంత సులువుగా అవ్వదు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎప్పుడు కూడా నేను బంధకంలో ఉంచడానికి నీవు పాపివి అనే అవగాహనలో నేను బంధించి ఉంచుతున్నాడు. ఎంతకాలం అయితే నేను పాపిని అని నువ్వు అవగాహనలో ఉంటావో అంతకాలము నువ్వు బంధకంలో ఉండి ఎప్పుడు కూడా నీతి అనే స్థితిలో అధికారాన్ని చలాయించలేవు, అది వాడలేవు. ఎందుకు? ఎప్పుడు కూడా అంటుంది సాతాను. ఎప్పుడైనా ముందుకు అడుగేయాలని, మర్చిపోయావా? ఆ పాపం చేసావు, ఆ రోజు అలా చేసావు, నువ్వు ఏమనుకున్నావు? నువ్వు దేవుడు నిన్ను దీవిస్తాడా? నువ్వు ఎంత దరిద్రుడో మర్చిపోయావా? నువ్వు చేసిన నిన్ను ఎందుకని ఆశీర్వదించాలి దేవుడు నిన్ను? నువ్వు ప్రార్థన చేసావు, 6 నెలల నుంచి ఏదో ఒక ప్రార్థన చేస్తున్నావు, దానికి జవాబు వచ్చిందా? అంత మట్టుకు బుద్ధి లేదా? నీకు అర్థం కావటం లేదా? ఈ 6 నెలల నుంచి ప్రార్థన చేసినా దేవుడు ఇవ్వటాను అంటే నీకు అర్హుడు కాదు, నీకు అర్హత లేదు, నీవు దరిద్రుడు, నీవు పనికిరాని వాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించడు అనేటువంటి నీవు పాపివి. నేను అవును రక్షించబడ్డావు, కానీ నువ్వు పాపివి. చనిపోయిన తర్వాత పరలోకంకి వెళ్తావులే, కానీ ఇప్పుడు నువ్వు పాపివి, నువ్వు అర్హుడవు కాదు, నువ్వు పొందవు, నువ్వు పొందలేవు, పొందడానికి అర్హుడు కానే కాదు, ఏ రకంగా కూడా నువ్వు పొందలేవు అనేటువంటి ఆ పాపపు అవగాహనలో నువ్వు బంధించబడ్డట్టయితే నువ్వు ఎప్పుడు కూడా నీతి వలన వచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం నువ్వు పొందలేవు, ఆనందించలేవు. హల్లెలూయా.
కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం గురించి నేను బోధిస్తున్నాను. ఈ యొక్క అవగాహన చాలా ప్రాముఖ్యం. నీవు నీ జీవితంలో జయముతో జీవించాలంటే ఈ నీతి అనే స్థితి గురించి నువ్వు అవగాహన కొరకు నువ్వు కష్టపడి ఆ స్క్రిప్టింగ్, ఆ యొక్క నీ అంతరంగ మనస్సాక్షిలో అది మార్చాలి. నేను నీతిమంతుడను అని. 1 యోహాను 3:9 మరి ఇక్కడ ఇది చదవమంది. యాంప్లిఫైడ్ లో చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమనుందంటే, ఒకడు దేవుని వలన జన్మించినట్టయితే, హల్లెలూయా హల్లెలూయా. నేను ఇంగ్లీష్ లో ఫస్ట్, నో వన్ బోర్న్ బిగాటన్ ఆఫ్ గాడ్, దేవుని వలన జన్మించిన వాడు డెలిబరేట్లీ, నోయింగ్లీ, హ్యాబిచువలీ అంటే కావలసుకొని, ఉద్దేశించి, మరి ఒక అలవాటు చొప్పున పాపము చేయడు. ఏంటండి? ఉద్దేశించి, కావలసుకొని, మరి అలవాటు చొప్పున పాపము చేయడు. ఎందుకు? గాడ్స్ నేచర్ ఈస్ ఇన్ హిమ్. దేవుని యొక్క స్వభావం ఆయనలో ఉంది. అంతేకాదు, గాడ్స్ నేచర్, హిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, డివైన్ స్పర్మ్, దేవుని యొక్క బీజము వాడిలో ఉంది. అండ్ రిమైన్స్ పర్మనెంట్లీ విత్ హిమ్, ఎప్పుడు కూడా ఉండేది దేవుని యొక్క బీజం వాడిలో. అండ్ హీ కెనాట్ ప్రాక్టీస్ ఇట్. కాబట్టి వాడు పాపము ఉండలేడు. ఎందుకు? వాడు హీ వాస్ బోర్న్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. మీలో అనేక మంది మాకు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకి అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారం మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములను మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉంది. మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలంగా కడుతూ విస్తరించడానికి మనం ప్రయాసపడదాం. దేవుని దీవించడం.